I'm Dr. Pushpa Raghaveni, consultant psychologist, Isha Fertility Center. Today I'm here to talk to you about a very sensitive topic called miscarriage. Miscarriage is still a taboo or a stigma in India. Most of the time what happens is మనకి అబార్షన్ అయ్యింది అన్న విషయం చాలా సార్లు ఎవరికి మనం షేర్ చేసుకోము. మనం సైలెన్స్ లోనే ఉంటాము. ఎందుకు అని అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం కూడా చాలా మంది చాలా రోజుల వరకు బయటకు చెప్పరు. ఎందుకంటే మిస్‌క్యారేజ్ అయ్యిందంటే లేకపోతే ఎవరికైనా చెప్పకుండా మిస్‌క్యారేజ్ అవుతదేమో అని థాట్స్ కూడా చాలా మందికి ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ స్టిల్ ఎ టాబూ. మనకి ఆ సైలెన్స్ లో ఉండడం వల్ల దాన్ని గ్రీవ్ చేయడం అనేది సైకలాజికల్లీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా సార్లు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇఫ్ వి లూజ్ ఎనీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వి టాక్ అబౌట్ ఇట్. సోషల్ మీడియాస్ లో షేర్ చేస్తాం. ఎవరో ఒకళ్ళు చనిపోయారు అనేది ఎవరు అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు. సో వెన్ ఆల్ దిస్ హ్యాపెన్స్ హీలింగ్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెంట్ అవుట్ చేసుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు. బట్ ప్రెగ్నెన్సీ లాస్, మిస్‌క్యారేజ్, అబార్షన్ అనే వాటిల్లో మనం చాలా వరకు ఎవరికీ చెప్పకపోవడం, మనం ఆ సైలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల, మనకి ఆ షేరింగ్ అనేది జరగకపోవడం వల్ల, అది చాలా సైకలాజికల్ కండిషన్స్‌కి దారితీస్తుందన్నమాట. సో, అందుకనే ఈరోజు మనం ఇక్కడ దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. షేరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక మానసికంగా మన మెంటల్ హెల్త్ మంచిగా ఉండడానికి, మనం హీల్ అయ్యి లైఫ్‌లో హ్యాపీగా ముందుకు మూవ్ ఆన్ అవ్వడానికి, మనకున్న ప్రాబ్లమ్స్‌ని పక్క వాళ్ళకి షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, లెట్స్ బ్రేక్ ద సైలెన్స్. ఈ సైలెన్స్‌ని బ్రేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఓకే టు టాక్ అబౌట్ ఇట్. అందరితో మాట్లాడకపోయినా, పబ్లిక్‌గా అనౌన్స్ చేయకపోయినా, అట్‌లీస్ట్ టాక్ టు సర్టెన్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీకు ఎక్కువగా ట్రస్ట్ చేస్తామో, ఎవరికైతే షేర్ చేసుకోగలం అనిపిస్తుందో, అట్‌లీస్ట్ వాళ్ళ వరకు అన్నా మీరు షేర్ చేసుకోవడం, మీ థాట్స్, మీ ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా మనం అనౌన్స్ చేయకపోయిన హోల్ వరల్డ్ కొంతమందితో అయితే మనం షేర్ చేసుకుంటాం కదా! అట్‌లీస్ట్ టు ద ఫ్యామిలీ, టు ద హస్బెండ్, ఫ్యూ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అట్‌లీస్ట్ వాళ్ళతో అయినా షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏమవుతుంది అంటే, ప్రెగ్నెన్సీ లాస్ తర్వాత దేర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ మనకి కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటాయి. అందులో ఒకటి ఐసోలేషన్. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, మనం ప్రెగ్నెంట్ విమెన్‌ని చూడలేము. అంటే నాకిప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ అయింది. నాకు పుట్టాల్సిన ఒక బేబీ మిస్‌క్యారేజ్ అయిపోయింది. నేనసలు చూడకుండానే ఆ బేబీ మగవాళ్ళ, ఆడవాళ్ళో కూడా నేను చూడలేకపోయాను. కొన్ని సార్లు మనం బేబీని చూస్తాం. అంటే సిక్స్త్ మంత్‌లో గాని, ఫిఫ్త్ మంత్‌లో ఉన్నప్పుడు మనకి జెండర్ తెలుస్తుంది. అరే! నాకు కొడుకు పుట్టాడు, నాకు కూతురు పుట్టింది. కానీ నేను ఎత్తుకొని ఆడుకోలేకపోయాను. నేను డైరెక్ట్‌గా బేబీని నేను వదులుకోవాల్సొచ్చింది. ఇలాంటి ఆలోచనలనేవి మనం ఎక్కువ డిస్టర్బ్ అవుతాయి. అలాంటి టైంలో ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ విమెన్ చూసినా, లేకపోతే బర్త్‌డేస్, ఫ్యామిలీ ఫంక్షన్స్, మ్యారేజ్ రిలేటెడ్ కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కానీ ఎప్పుడైతే ఉంటాయో, అందరూ ఈ క్వెషన్ అడుగుతారేమో, నాకు సింపతి చూపిస్తారేమో అన్న ఫీలింగ్‌తో చాలా వరకు మనం ఐసోలేట్ అవుతాం. అంటే ఎవరితోని కలవకుండా, మనకి మనమే మన లైఫ్ బందిఖానాలాగా పెట్టుకొని బయటకి రాకుండా ఉండడానికి ట్రై చేస్తారు. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ నార్మల్. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యూ బ్రేక్ యూర్ సైలెన్స్. మీరు ఎవరో ఒకళ్ళకి మీ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సాడ్‌గా ఉండడం అనేది చాలా చాలా కామన్ ఫీలింగ్. ఆబ్వియస్‌లీ మనం లైఫ్‌లో చాలా డ్రీమ్ చేసి, ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుని, ఫైనల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది మిస్‌క్యారేజ్ అయిందంటే, సాడ్‌నెస్ ఇస్ ఎ వెరీ నార్మల్ ఫీలింగ్ ఎట్ ఆల్. ఫియర్ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఏం జరగొచ్చు? అసలు మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వస్తదా? మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనంటే, మళ్ళీ మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు సొసైటీని ఎలా ఫేస్ చేయాలి? ఇలాంటి ఫియర్స్ ఉండడం అనేది చాలా నార్మల్. అది చాలా సహజం. అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది. షేమ్ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సార్లు అరే! నేను నాకు మిస్‌క్యారేజ్ అయింది ఇప్పుడు. నేను ఎలా ఎవరితో అయినా షేర్ చేసుకుంటాను. ఐయామ్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. అదెలా బయటికి చెప్తాను. ఇది చాలా న్యాచురల్‌గా వచ్చే ప్రాసెస్. ఇలాంటి వచ్చే ప్రాసెస్‌లో నాకు మిస్‌క్యారేజ్ అయింది. ఇది ఒక చాలా పెద్ద టాబూ ఆర్ స్ట్రెస్ అని మనం చెప్పొచ్చు. ఓకే. ఆ షేమ్ ఫీలింగ్స్ ఉండడం అనేది చాలా నార్మల్. కొన్ని సార్లు మనకేమవుతదంటే యాంగర్ చాలా కోపమొస్తా ఉంటుంది. ఇట్ ఈస్ ఆహ్,
ఊరికే హస్బెండ్ మీద కోపం రావచ్చు, వైఫ్ మీద కోపం రావచ్చు, ఆర్ పక్క వాళ్ళ మీద, పేరెంట్స్ మీద, ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద మనకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద వే మనం మనల్ని హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అలా కోపం రావడం అనేది యూ డోంట్ నీడ్ టు ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ నార్మల్. అంటే మన మన మైండ్ అనేది అలా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో డోంట్ వరీ సో మచ్ అబౌట్ ఇట్. ఇవన్నీ చాలా నార్మల్ ఫీలింగ్స్ మనందరికీ. హార్ట్ బ్రేక్ ఉంటుంది. గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అరే! ప్రాబబ్లీ నేను తప్పు చేశానేమో. ఆ రోజు నేను కుకింగ్ చేశాను. కుకింగ్ వల్ల నాకేమన్నా మిస్‌క్యారేజ్ అయిందా? నేనప్పుడు చాలా ఎక్కువ ఏడ్చాను. దానివల్ల నాకేమన్నా మిస్‌క్యారేజ్ అయిందా? నేను ఒక వెయిట్ ఎత్తాను. బరువు బరువు పనులు చేశాను. ఆ బరువు పనుల వల్ల నాకు మిస్‌క్యారేజ్ అయిందేమో. సో, దీనికి కారణం నేనేనేమో. నా వల్లే మిస్‌క్యారేజ్ అయిందేమో. లేకపోతే నాలోనే ఏమో లోపం ఉందేమో. ఆ లోపం వల్లే నాకు మిస్‌క్యారేజ్ అయిందేమో. ఇలా మనల్ని మనం సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం, గిల్ట్ ఫీల్ అవ్వడం అనేది కూడా చాలా నార్మల్ ఫీలింగ్. కానీ ఈ ఫీలింగ్స్ అనేవి లాంగ్ టర్మ్‌లో ఉండడం మనకి మంచిది కాదనమాట. లాంగ్ టర్మ్ ఎఫర్ట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. జనరల్‌గా రీసెర్చెస్ ఏం చూపిస్తున్నాయనంటే 1 ఇయర్ ఆఫ్టర్ ద లాస్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యాక 1 ఇయర్ తర్వాత ఆల్‌మోస్ట్ 30% ఆఫ్ ద విమెన్ ఫీల్ డిప్రెస్డ్ అండ్ యాంగ్షియస్. వాళ్ళకి క్లినికల్‌గా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీస్ వస్తున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళు షేర్ చేసుకోకపోవడం వల్ల. డిప్రెషన్, యాంగ్జైటీ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ కిడ్స్. మనం ఎప్పుడైతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నామో, నెక్స్ట్ వచ్చే బేబీకి ఆ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఆఫ్ ద మదర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో, దాని నుంచి హీల్ అవ్వడం, బయటికి రావడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది మీరు హ్యాపీగా ఉండడానికి, మీరు లైఫ్‌లో మూవ్ అవ్వడానికి హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ బై బ్రేకింగ్ యువర్ సైలెన్స్. మీరు ఎవరితోని మాట్లాడకుండా, అమ్మో! ఇది నేను ఎవరికీ చెప్పుకోలేని విషయం అని చెప్పి మీలో మీరే మదన పడుతూ ఉన్నారనుకోండి, ఆ ప్రాబ్లమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఐ థింక్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పినప్పుడు చాలా మంది మోస్ట్‌లీ చెప్తారు. అరే! నాకు కూడా అదే ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నాకు కూడా అలాగే జరిగింది అని. సో, అన్‌లెస్ అండ్ అంటిల్ యూ టాక్ ఎవ్వరికీ అర్థం కాదు మీరేం ఫీల్ అవుతున్నారు అనేది. సో, లెట్స్ బ్రేక్ దిస్ టాబూ. లెట్స్ స్టార్ట్ షేరింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్. లెట్స్ నాట్ బి ఐసోలేటెడ్. ఆ సైలెన్స్ బ్రేక్ చేయడం లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. నేను ఈ రోజు నుంచి ఒక సపోర్ట్ గ్రూప్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి దీనికి. ఎవరైనా కావాలి ఎనీ ప్రాబ్లమ్ దట్ యూ ఫీల్ లైక్ అట్‌లీస్ట్ యూ కెన్ టాక్ టు మీ. యూ కెన్ కాల్ టు ద హాస్పిటల్. యూ కెన్ షేర్ ఆల్ యువర్ ఫీలింగ్స్ విత్ మీ. ఐ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ యూ. నెక్స్ట్ థింగ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గనక మిస్‌క్యారేజ్ అయ్యింది అని యూ హావ్ ఎ ఫ్రెండ్ ఆర్ యూ హావ్ ఎ ఫ్యామిలీ మెంబర్ హూ హస్ గాన్ త్రూ మిస్‌క్యారేజ్. వాట్ యూ షుడ్ సే టు దెమ్, వాట్ యూ షుడ్ నాట్ సే టు దెమ్. అంటే వాట్ విల్ హెల్ప్ దెమ్, వాట్ విల్ నాట్ హెల్ప్ దెమ్ అనేది మీరు తెలుసుకోవడం వల్ల అట్‌లీస్ట్ యూ విల్ బి ఏబుల్ టు హెల్ప్ టు యువర్ పీపుల్ హూ అట్‌లీస్ట్ నీడ్స్ దట్ హెల్ప్. దే రియల్లీ నీడ్ ఇట్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ టెల్ దెమ్. ఫస్ట్ థింగ్ ఇస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అన్నీ ఒక కారణం వల్లే జరుగుతాయి. ఏదో ఒక మంచి జరగడం కోసమే ఇప్పుడు ఈ చెడు జరిగింది. ఇలా చెప్పడం వల్ల పక్క వాళ్ళకి హెల్ప్ అవుతదా అంటే హెల్ప్ అవ్వదు. అది ఇంకా ప్రాబ్లమ్‌ని పెంచడం స్టార్ట్ అవుతుంది. దానికన్నా బదులు ఐయామ్ సో సారీ. ఐ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ గ్రీఫ్‌లో ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకోవాలి అనేది మాత్రమే ఉంటుంది. మీరెప్పుడైతే అర్థం చేసుకోకుండా ఇట్స్ ఓకే అని మనం ఇలాంటి వర్డ్స్ చెప్తామో అది వాళ్ళని ఇంకా డిప్రెస్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ థింగ్ అట్‌లీస్ట్ యూ నో దట్ యూ ఆర్ ప్రెగ్నెంట్. యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్. అంటే అట్‌లీస్ట్ ఇప్పటికైనా మనకు తెలిసింది అటాచ్ అయింది, ప్రెగ్నెన్సీ వస్తది అని. మేబీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇంకా ఫాస్ట్‌గా వచ్చేస్తదేమో. ఇలా చెప్పడం వల్ల కూడా ఆహ్, మిస్‌క్యారేజ్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయదు. దానికన్నా యూ కెన్ ఆల్వేస్ సే యూ ఆర్ నాట్ అలోన్. ఐ యామ్ దేర్ ఫర్ యూ. మీకు ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. నేను మీకోసం ఉన్నాను. దిస్ ఫీలింగ్ విల్ మేక్ దెమ్ ఫీల్ బెటర్. దే విల్ అండర్‌స్టాండ్ దట్ దే ఆర్ నాట్ అలోన్. సో try to give positive words for them. It just wasn't meant for me. Maybe అంటే ఈ ప్రెగ్నెన్సీ మీకోసం జస్ట్ కాదేమో. దేవుడు మీకు రాసి పెట్టలేదేమో. అందుకనే మిస్‌క్యారేజ్ అయింది. సో దానివల్ల వాళ్ళకి అరే! ఎందుకు రాసి పెట్టలేదు? ఎందుకు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు? ఈ థాట్స్‌లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రాదర్ దాన్ థట్ టెల్ దెమ్ దట్ యూ లవ్ దెమ్. యూ ఆర్ దేర్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. వాళ్ళకి కావాల్సినవి అలాంటి మాటలు చెప్పడం. ఇది నీకు రాసి పెట్టలేదేమో, ఇట్స్ ఓకే ఇలాంటివి చెప్పొద్దు. యూ జస్ట్ హావ్ టు మూవ్ ఆన్. అంటే ఇంక అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంక మూవ్ ఆన్.
ముందుకు నడిచిపోండి. ఇంకొచ్చి వదిలేయండి. పాస్ట్ అయిపోయింది ఇది. ఇట్స్ నాట్ గోనా హెల్ప్ దట్ వే. ఆల్ యూ హ్యావ్ టు సే ఇట్స్ ఓకే. మీరు బాధగా ఫీల్ అయినా ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఓకే. కొన్నిసార్లు ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి ఓకే. ఆహ్, బాధ, కోపం ఇవన్నీ మనకుండే ఎమోషన్స్. అందరికీ ఉండేవే. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. నథింగ్ టు వరీ. ఐయామ్ దేర్ టు లిజన్ టు యూ అని చెప్పడం అనేది ఇట్ ఈస్ బెటర్ దాన్ దిస్. ఇట్ ఈస్ సో కామన్. ప్రెగ్నెన్సీస్ మిస్‌క్యారేజ్ అవ్వడం ఇస్ వెరీ కామన్. మేబీ యూ విల్ హావ్ యువర్ బేబీ వన్ డే ఇన్ ద ఫ్యూచర్. Sometimes uh, something must have gone wrong for you, or you might start telling them if you're feeling you didn't even see this child. Why are you even thinking about it so much? And the baby కనీసం మీరు చేత్తో పట్టుకోలేదు, చూడలేదు. Why are you even thinking about it? మీరేం పేరు పెట్టలేదు. You did not take care. There are a lot of people who lost many things in their life. So just take it easy, move on. Don't say all these words at all to them. All you have to tell them is, I'm so sorry. I understand what you're going through. You're not alone. I'm gonna stay with you. I love you. We love you as a family. We are there for you. మేము నీ కోసం ఉన్నాము. ఇట్స్ ఓకే. మధ్య మధ్యలో కొన్నిసార్లు ఇఫ్ యూ ఫీల్ లైక్ క్రయింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఐమ్ దేర్. ఐల్ గివ్ యూ మై షోల్డర్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీకు వచ్చిన ప్రతి ఆలోచన, మీ బాధ, ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్. యువర్ గ్రీఫ్ ఇస్ రియల్లీ వ్యాలిడ్. అండ్ హౌ కెన్ ఐ సపోర్ట్ యూ? నేను మీకు ఏమైనా చేయగలిగింది ఉందా? ఇస్ దర్ సంథింగ్ దట్ యూఆర్ లుకింగ్ ఫ్రమ్ మీ? ఇస్ దర్ ఎ ఐ మీన్ దెర్ ఇస్ నో టైమ్ లైన్. మీకు ఇనీషియల్‌గా ప్రెగ్నెన్సీ అయిందంటే ఇన్ని రోజులు టైం తీసుకోవాలి, 10 రోజులు తీసుకోవాలి, 15 రోజులు అయిపోయింది. ఇంక నువ్వు బయటకొచ్చేయాలి, వారం రోజులు అయిపోయింది. నో, యూ కెన్ ఆల్వేస్ టెల్ దెమ్ దట్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్. దెర్ ఇస్ నో టైమ్ లిమిట్, టైమ్ లైన్ ఫర్ ఎ గ్రీఫ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. Or you can even ask, if in case I'm not able to help you, is there anything that you would like to talk to a therapist? Do you want me to arrange a therapist for you? So do's and don'ts of what to talk when they're going through a miscarriage, it's really important అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ యూజ్ దీస్ వర్డ్స్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు హీల్. మీరే గనుక ఇవన్నీ మాట్లాడుతా ఉంటే, వాళ్ళ ప్రాబ్లమ్ వింటా ఉంటే, వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి షోల్డర్ మీరు ఇవ్వగలిగితే, వాళ్ళకి థెరపిస్ట్ అవసరం ఉండదు. ఓకే. చాలా మంది అనుకుంటారు, ఐఎమ్ గోయింగ్ త్రూ సో మెనీ ఎమోషన్స్. నాకు చాలా ఎమోషన్స్ అవుతున్నాయి. ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నార్మలా? లేకపోతే నేనే తేడాగా ఉన్నానా? యామ్ ఐ రియల్లీ గోయింగ్ త్రూ సంథింగ్ రాంగ్? నో. సీ, విమెన్ ఎమోషన్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ a lot of things అండి. When there is a loss of pregnancy, obviously there will be stress and anxiety. And it doesn't depend on ఎన్ని నెలల నుంచి, ఆర్ ఎన్ని రోజులు మీకు ప్రెగ్నెన్సీ ఉంది, ఆర్ ఎన్నో నెలలో డెలివరీ అవ్వలేకపోయింది, ఎన్నో నెలలో మిస్‌క్యారేజ్ అయింది అనే దానితో ఫీమేల్ ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవ్వి ఉండవండి. గ్రీఫ్ ఇస్ గ్రీఫ్. అంటే బాండింగ్ విత్ ద బేబీ హ్యాపెన్స్ వెరీ ఫాస్ట్. ద మూమెంట్ విమెన్ నోస్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన నెక్స్ట్ మినిట్ దే ఆర్ బాండ్. ఐ మీన్ ఆ బాండింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బేబీ గురించి డ్రీమ్ చేస్తారు. నేను బేబీకి అది కొనాలి, ఇలాంటి బట్టలెయ్యాలి, ఇలాంటివి చేయాలి. ఈవెన్ 1 డే ఇస్ ఎనఫ్ టు గెట్ దట్ బాండ్ బిట్వీన్ దెమ్. సో ఆ టైమ్ డ్యూరేషన్ అనేది స్టార్టింగ్‌లోనే అయిపోయిందంటే మంచిది అనేది ఏమి ఉండదు. అంటే వాళ్ళ బాధ, వాళ్ళ గ్రీఫ్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ టైమ్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే మన గ్రీఫ్ నుంచి మనం బయటికి రావడానికి వి నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దాట్ అనడానికి నేచర్ మనకి కొన్ని ఆల్రెడీ మనకి మన లైఫ్‌లో పెట్టి ఉంటుందన్నమాట. అది ఎలాంటి గ్రీఫ్ అంటే అది గ్రీఫ్ సైకిల్ అంటామన్నమాట దాన్ని. సో ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకి షాక్ అండ్ డినయల్ ఉంటుంది. షాక్ అండ్ డినయల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, మనం చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాం. చాలా భయం ఉంటుంది. మనం బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. వి విల్ బి ఇన్ ఎ షాక్. అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది? నిజంగా జరిగిందా? ఊరికే ఇలా చెప్తున్నారా? నేనేం చేయొచ్చు? ఇంకేమైనా చేయొచ్చా? ఆర్ లేదు లేదు వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఐ ఐ ఐ కెన్ స్టిల్ ఫీల్ మై బేబీ. ఆహ్, నాకు మిస్‌క్యారేజ్ అవ్వడం ఏంటి? అసలు అవ్వే ఛాన్సే లేదు. నేను ఇంత హెల్తీగా ఉన్నాను. అసలు అవ్వదు. సో ఇవన్నీ షాక్ అండ్ డినయల్‌లో ఉంటుందండి. నెక్స్ట్ థింగ్ వచ్చినప్పటికి మనం ఆహ్, యాంగర్ అనేది ఉంటుంది. మనకి కోపం వస్తుంది. ఊరికే చాలా కోపం వస్తుంది. ఆహ్, మన మీద కోపం వస్తుంది. వాళ్ళ మీద వాళ్ళకొస్తుంది. పార్ట్నర్ మీద కోపం వస్తుంది. ఎవరైతే వాళ్ళతో ఇంక్లూడ్ అయ్యారో వాళ్ళందరి మీద కోపం రావడం స్టార్ట్ అవుతుంది. విచ్ ఈస్ ఆల్సో నార్మల్. కొన్నిసార్లు డిప్రెషన్, డిటాచ్‌మెంట్ అనేది ఉంటుంది. అంటే ఆహ్, ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్ ఉంటది. అసలు ఎనర్జీ అనేది లేకుండా అయిపోతుంది. నీరసంగా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకసలు
లైఫ్లో ఇంట్రెస్టే లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ నార్మల్. నెక్స్ట్ థింగ్ ఇస్ డైలాగ్ అండ్ బార్గెనింగ్. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తామనంటే వి ట్రై టు రిక్వెస్ట్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉంటారు. ప్లీజ్ అండి ఏదో ఒకటి చేయండి. బేబీని ఆ ట్యూబ్ లోంచి తీసేసి కెన్ యూ పుట్ ఇట్ ఇన్ ది యూట్రస్? బ్లీడింగ్ స్టార్ట్ అయింది నాకు. మీరు ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఏదో ఒకటి చేయండి. ట్రై హెల్పింగ్. విల్ ట్రై టు బార్గెన్ బికాస్ వి వాంటెడ్ టు డూ ఎనీథింగ్. ఏదైనా చేసి ఆ బేబీని రక్షించుకుంటే బాగుంటది. వి జస్ట్ వాంటెడ్ టు సేవ్ దిస్ బేబీ అన్న దాంట్లో ఉంటాం. సో వి కీప్ బార్గెనింగ్ అబౌట్ ఇట్. వి కీప్ రిక్వెస్టింగ్, లేదు ఇలా చేయండి, అలా చేయండి అనేది. at one point definitely we will start getting into acceptance levels. అంటే ఇంకా ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతాం. ఇంకా న్యూ ప్లాన్స్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ రిటర్నింగ్ ఇన్ టు అవర్ మీనింగ్ఫుల్ లైఫ్. మన సెల్ఫ్ ఎస్టీమ్ ఇంక్రీజ్ అవుతుంది, మనకి మీనింగ్ ఉంటుంది, ఎంపవర్మెంట్ జరుగుతుంది, సెక్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అంతా మనకి నేచర్ మన ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఇచ్చిన న్యాచురల్ మెథడ్ అన్నమాట. సో ఈ ఎమోషన్స్ ఎప్పుడు ఇదే ఆర్డర్ లో ఉండాలని లేదండి. ఇట్ కెన్ కీప్ కమింగ్ అప్ అండ్ డౌన్. అంటే ఫస్ట్ మనకి యాంగర్ రావచ్చు, అప్పుడే యాక్సెప్టెన్స్ రావచ్చు, మళ్ళీ అప్పుడే డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ అప్పుడే బార్గెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో వి కీప్ ఫ్లక్చువేటింగ్. అంటే ఇదే ఆర్డర్ లో ఉండాలి అనేది ఏం లేదు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్. మనం కొన్నిసార్లు అక్కడ ఉంటాం, కొన్నిసార్లు ఇక్కడ ఉంటాం. కానీ ఈ గ్రీఫ్ సైకిల్లో వెళ్తున్నప్పుడు ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మీకు వచ్చే ప్రతి ఎమోషన్, ప్రతి ఫీలింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. అండ్ దిస్ ఇస్ హౌ ద నేచర్ ఇస్ హెల్పింగ్ యూ టు ఓవర్కమ్ దిస్ గ్రీఫ్. ఈ బాధ ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి బయటికి రావడానికి మీకు నేచర్ హెల్ప్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ యువర్ కామన్ రియాక్షన్స్. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండి. అండ్ ఐఎమ్ గివింగ్ యూ సర్టెన్ టిప్స్ బేసికలీ టు హెల్ప్ యూ విత్ ఓవర్కమింగ్ ద ఆర్ కోపింగ్ విత్ ద మిస్క్యారేజ్. ఆ మిస్క్యారేజ్ నుంచి బయటికి ఎలా రావాలి అనడానికి ఫస్ట్ థింగ్ ఎక్నాలజీ యువర్ ఫీలింగ్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ గ్రీఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అనేవి చాలా నార్మల్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏవైతే ఫీలింగ్స్ వస్తున్నాయో అవన్నీ మీరు దాని నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి యు ఆర్ గోయింగ్ త్రూ ఇట్. అది మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఇస్ టాక్ ఇట్ అవుట్. అంటే యాజ్ ఐ ఫ్రమ్ ద బిగినింగ్ ఐమ్ టెలింగ్ యూ ద సేమ్ థింగ్. టాక్ ఇట్ అవుట్. డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్ ఎట్ ఆల్. ఎవరితో మాట్లాడుకోవాలి. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే మేల్ పార్ట్నర్స్ అంటే హస్బెండ్స్ వినలేకపోవచ్చు. అంటే మీరు బాధపడుతున్నా, మీరు ఎక్కువగా ఏడుస్తున్నా, కొన్నిసార్లు మెన్‌కి ఎమోషన్స్ హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే మెన్ అలా ప్రోగ్రామ్ చేసి పడి ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓరియెంటెడ్‌లో ఉంటారనమాట. ఉన్న ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? ఉన్న ప్రాబ్లమ్‌ని ఎలాగా బయటికి రావాలి? ఓకే. ఇది జరిగింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఫిగర్ ఔట్ చేయడానికి ఉంటది. వాళ్ళకి బాధ ఉంటది. కానీ వాళ్ళు ఎక్కువగా ఎమోషన్స్ మీద డిపెండ్ కారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ ఎమోషన్స్ ఆర్ వెరీ నార్మల్. చాలా థాట్స్ వస్తా ఉంటాయి. చాలా ఎమోషన్స్ వస్తాయి. అండ్ ఓన్లీ వే టు హీల్ ఫ్రమ్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ప్లీజ్ డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్ ఎట్ ఆల్. టాక్ టు యువర్ ఫ్రెండ్స్, టాక్ టు యువర్ రిలేటివ్స్, టాక్ టు యువర్ పార్ట్నర్. వాళ్ళు హెల్ప్ చేయగలిగితే, ఇఫ్ ఇన్ కేస్ దే నాట్ ఏబుల్ టు హెల్ప్ యూ, ప్రాబ్లీ యూ కెన్ షో దెమ్ దిస్ వీడియో. ఆస్క్ దెమ్ హౌ దే కెన్ హెల్ప్ యూ, హౌ దే కెన్ సపోర్ట్ యూ. If you still feel you're not able to do, I'm always there for you. You can always contact me. We can always talk about it. Third thing is, take all the negative energy that you have and direct it into something positive. Do something memorable. Maybe go run, let that all the negative energy come out in form of sweat. Let it come out, or go do something, some charity thing to the orphanage homes. Go spend some money. Do baby pair mein the plant some trees or something. Letting go of the baby in a right way is really important. So ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే బాడీలో ఉందో దాన్ని పాజిటివ్ థింగ్స్ చేసుకుంటూ దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయడం అనేది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ట్రై టు ట్రస్ట్ యువర్ బాడీ. జనరల్ గా ఒక మిస్క్యారేజ్ అయిన తర్వాత మీ బాడీ మీద ట్రస్ట్ కోల్పోవడం అనేది చాలా నార్మల్. అంటే చాలా సార్లు నా బాడీలో ఏదో ప్రాబ్లం ఉందేమో, అందుకని నాకు మిస్క్యారేజ్ అవుతుంది. నాట్ ఓన్లీ వన్స్, కొంతమందికి 3-4 టైమ్స్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు దే ట్రై టు లూజ్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ ద బాడీ. డోంట్ లూజ్ యువర్ ట్రస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ యువర్ డాక్టర్ కంప్లీట్లీ గేవ్ అప్ ఆన్ యూ. మీ డాక్టర్ ఇంకా అసలు అవ్వదు ప్రెగ్నెన్సీ అని అంటే తప్ప, లేకపోతే ట్రై ట్రస్టింగ్ యువర్ బాడీ. ట్రై యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్.
to believe that your body has just gone through a small challenge, but it will just definitely overcome this. It will definitely uh, heal this, and again you will be able to carry a child అనే ట్రస్ట్ మీరు బిల్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ క్వాలిటీ టైం విత్ యువర్ సెల్ఫ్. అంటే మీకోసం మీరు కొంచెం టైం కేటాయించుకోండి. ట్రై టు హెల్ప్ యూ. మెడిటేషన్ చేయండి, మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి, మీకు ఇష్టమైన డాన్స్ చేయండి, మీకోసం అంటూ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టైంలో టూ మచ్ ఫ్రమ్ సొసైటీ, టూ మచ్ ఫ్రమ్ పీపుల్, టూ మచ్ బంబార్డ్ అవుతా ఉంటాయి. ఐసోలేషన్ వేరు, ట్రైంగ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వేరు. మీకోసం మీరు టైం తీసుకున్నప్పుడు ఇట్ విల్ బేసికలీ హెల్ప్ యూ టు హీల్. ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ దాట్. బట్ మీరు కనుక మీకోసం మీ సెల్ఫ్ లవ్ మీద వర్క్ చేయలేదనుకోండి, అది మళ్ళీ మీరు బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. And try to understand your partner, whether it is male or female. Both of you has lost your child at same time. Both of you will have similar feelings. No parent will want to lose their child. కానీ ఒకళ్ళు ప్రాబబ్లీ మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండుంటారు, ఎక్కువ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండుంటారు. మేబీ వన్ పర్సన్ ఇస్ సైలెంట్. అంటే వాళ్ళు లోపలే, నేను కూడా మాట్లాడితే ఎక్కడ నా పార్ట్నర్ షేర్ చేసుకో, ఐ మీన్ పార్ట్నర్ ఇంకా డిస్టర్బ్ అవుతారేమో అనుకుని చాలా సార్లు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో డోంట్ డూ దాట్. ట్రై టు అండర్స్టాండ్ దట్ ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యాస్ యువర్ ఓన్ వే ఆఫ్ హ్యాండిలింగ్ థింగ్స్. మీ ఇద్దరు వేరే రకంగా గ్రీవ్ చేసుకుంటా ఉండుండొచ్చు. సో అండర్స్టాండ్ యువర్ పార్ట్నర్, డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ స్పేస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ట్రై టు గివ్ లిటిల్ స్పేస్ టు యువర్ పార్ట్నర్. వాళ్ళ వాళ్ళ తరఫాగా వాళ్ళకి ఏ రకంగా అయితే గ్రీవ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకోనివ్వండి. కొంతమంది చాలా కోపంగా ఉంటారు. సో మనకేమనిపిస్తది అనంటే, అరే నాకు మిస్‌క్యారేజ్ అయింది అని సపోర్ట్ చేయాలి, కానీ అరుస్తున్నారు. బట్ ఇప్పుడు మనం ఒకవేళ మనం ఇందాక చూసిన గ్రీఫ్ సైకిల్ చూస్తే యాంగర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్ గ్రీఫ్. సో ఆ యాంగర్ ప్రాబబ్లీ ఆళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు త్వరలోనే మళ్ళీ యాక్సెప్టెన్స్ లెవెల్స్‌కి రావడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి. సో స్టే పేషెంట్. అండర్‌స్టాండ్ దట్ యువర్ పార్ట్నర్ ఈస్ ఆల్సో గోయింగ్ త్రూ సేమ్ థింగ్. అంతే. మీరు మీరు దాని కోసం అప్పటికప్పుడు వెళ్లి సారీలు చెప్పి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. Don't try that. Only understand what he is also going through the same thing, or she is also going through the same thing. Let's both of us take some time and help each other to overcome this. Ante. That'll basically help you. And next thing, resume back to your hobbies. మీకు ఏవైతే ఇంతకు ముందు హాబీస్ ఉన్నాయో, ఎక్కువగా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తూ ఉండడం వల్ల అది మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేస్తాయి. రాదర్ దెన్ దాట్, ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ హాబీస్. మీకు ప్రాబబ్లీ డాన్స్ చేయడం ఇష్టం ఉండొచ్చు. మేబీ యూ లైక్ డూయింగ్ సమ్ క్రాఫ్టింగ్, మేబీ యూ లైక్ కుకింగ్. ట్రై టు గెట్ బ్యాక్ టు వాట్ యూ లైక్. మీ ఒకప్పుడు ఫాలో అయిన హాబీస్ ప్రాబబ్లీ ఇప్పుడు మీరు వదిలేసి ఉండుంటారు. బట్ ప్రాబబ్లీ దాట్ హాబీ ఈజ్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. ప్రాబబ్లీ ఆ హాబీయే మిమ్మల్ని హ్యాపీగా తీసుకురావచ్చు బ్యాక్. సో ట్రై టు గెట్ బ్యాక్ టు దోస్ హాబీస్, ట్రై టు డైవర్ట్ యువర్ మైండ్, గెట్ బ్యాక్ టు దోస్ హాబీస్. జాయిన్ సపోర్ట్ గ్రూప్స్. ఎక్కడైనా సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయని అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అంటే ఇట్ విల్ మేక్ యూ ఫీల్ దట్ యూఆర్ నాట్ అలోన్. నేను ఒక్కదాన్నే కాదు అన్న ఫీలింగ్‌లో ఉండడం అనేది, నేను ఒక్కదాన్నే కాదు, ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ త్రూ ఇట్, అండ్ వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఐయామ్ గోయింగ్ త్రూ, అది కంప్లీట్‌లీ నార్మల్ అన్న ఫీలింగ్ మనకి సపోర్ట్ గ్రూప్స్‌లోనే దొరుకుతుంది. అంటే మనం నార్మల్‌గా హాస్పిటల్స్‌లో వాటిలో పక్క వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడతాం. అదే థింగ్ సపోర్ట్ గ్రూప్‌లో ఏంటంటే ఇంకా సైంటిఫిక్‌గా ఇంకా ఎక్కువ హీలింగ్‌తో వస్తుందన్నమాట. సో ఇఫ్ యూ కెన్ గెట్ ఇంటు ఎ సపోర్ట్ గ్రూప్, దట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ టు ఓవర్‌కమ్ దిస్ గ్రీఫ్ కంప్లీట్‌లీ. And next thing, if you're not able to find, you're not able to డిఫికల్టీ ఉన్న కాన్సంట్రేషన్‌లో, ఇంట్లో కానీ, వర్క్‌లో కానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, ఐయామ్ లూజింగ్ ఇట్ కంప్లీట్‌లీ అని మీకు అనిపించింది అనంటే, స్లీప్ ప్యాటర్న్స్ ఒకవేళ తగ్గిపోతున్నా కూడా, నేను నిద్ర సరిగ్గా పట్టట్లేదు. చాలా మందికి నాకు 1 అవర్ పడుకున్నాను, అసలు నాకు నిద్రే పట్టలేదు అని అంటారు. బికాస్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్, టూ మెనీ థాట్స్ ఆర్ బొంబార్డింగ్ అస్. అలా ఉంటే మాత్రం కాన్సంట్రేషన్ లేకపోయినా వర్క్, మీ ఇల్లు కానీ, మీ స్లీప్ కానీ ఎఫెక్ట్ అవుతుంది అంటే మాత్రం definitely consider a therapy for sure. Okay. So I hope whatever information I gave you, it will be helpful. If you still want to know more, you can always leave your message on our comment box, and I'll definitely help you with whatever questions you have. I'll definitely clear that. And if you still wanted to talk to us, you want to get some support, feel free. You can always